జీవకోటి మనుగడకు పచ్చదనం అవసరమని, అలాంటి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణ భారత ట్రస్ట్ నిర్వాహకురాలు దీపా వెంకట్ అన్నారు. అన్నమయ్య జిల్లా పిల్లేరు పట్టణంలోని విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాలలో ఒక మొక్క అమ్మ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ప్రతి విద్యార్థి ఇంటి వద్ద తల్లి పేరుతో ఒక మొక్క చదువుతున్న పాఠశాలలో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి చేసిన దీపా వెంకట్ కు పాఠశాల నిర్వాహకురాలు వడ్లమూడి మాధవి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొత్తూరు శ్రీకాంత్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాటకానికి ఇంత మంచి కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం అదైతే మా తమ్ముడు శ్రీకాంత్ పట్టు మరి. కాకపోతే దీంట్లో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం, లేట్ అవ్వడం, మీ లంచ్ టైంని ప్రొలాంగ్ చేయడం. కాకపోతే బట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ హంబుల్ and very grateful gratitude for the Mother Nature for giving us so much. As all the other speakers have emphasized the need of plantation, let me tell you that every student of our institutions in Swarna Bharat Trust, on the farewell day, we call that program as Subhamastu because we wish them good luck. School నుంచి బయటకు వెళ్తున్నప్పుడు Subhamastu అనే ప్రోగ్రామ్ ద్వారా ఫేర్వెల్ అని పిలవం మేము, because it is always life again, we'll be meeting again and again and again. So we plant a tree on their name. మా స్కూల్లో మా స్కూల్ పిల్లలందరూ చెట్లు ఉన్నాయి. We have in our campus we have around 30,000 చెట్లు నాటడం జరిగింది మా క్యాంపస్లో. సో మీరందరూ కూడా మీ పేరు పెట్టుకుని, లేకపోతే మీ అమ్మ పేరు, ఎనీవే వాట్ ఎవర్ దే సెడ్, అది ఎవరి పేరైనా కావచ్చు, ఆ చెట్టు బాధ్యత మీరు తీసుకుని ఇందాక ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా దాన్ని చక్కగా పోషించి సంరక్షించి దాన్ని ఆ ఫీలింగే, ఒక బాండింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో నా చెప్పినట్టుగా మంచినీళ్ళు ఎలా కొంటున్నామో, ఆక్సిజన్ ఎలా కొంటారో, చెట్టు నీడలు కూడా కొన్నా కూడా కొనుక్కోలేని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం మొక్కలు నాటడం ప్రారంభించుకుంటే ఆ పరిస్థితి అయితే రాదు. లెట్ us hope that we will do that and let us all of us pledge together that we will do plantation and we will motivate others to do plantation and take the nation example for the entire world as our great Bharat has always been. Jai Hind, Jai Swarna Bharat. వచ్చేస్తే ఉంటే రాదు.
Thank you.